సినిమాల్లోకి అడుగుపెట్టిన రోజా అనతి కాలంలోనే తన వాగ్దాటితో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. టీడీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి స్థాయికి ఎదిగారు. నవంబర్ 17న నాగరాజు రెడ్డి లలిత దంపతులకు తిరుపతిలో రోజా జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీలత రెడ్డి. రోజాకు కుమారస్వామి రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి ఆమె పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. సినిమాలోకి రాకముందు ఆమె కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ప్రేమ తపస్సు చిత్రం ద్వారా రోజా సినిమాల్లోకి అడుగుపెట్టారు. శబమృతి సినిమా ద్వారా రోజాను డైరెక్టర్ ఆర్కే సెల్వమణి తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 1991 నుంచి సినిమాల్లో నటించిన రోజా తనను తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని 2002 ఆగస్టు 21న పెళ్లాడారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించారు. 2004 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన ఆమెకు మరోసారి ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారి చేతిలో ఆమె ఓడిపోయారు. టీడీపీకి రాజీనామా చేసిన రోజా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ హఠాన్ మరణంతో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన ఆమె జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నగర్ నుంచి పోటీ చేసిన రోజా 858 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడుపై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్సీపీ తరపున సభలో తన గళాన్ని బలంగా వినిపించారు. టీడీపీ నేతలతో డి అంటే డి అనేలా రోజా మాట్లాడేవారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు 2015 డిసెంబర్ 18న రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నగర్ నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రోజాకు మంత్రి పదవి ఖాయమని భావించారంట. అయితే జగన్ ఆమెకు ఏపీ ఐఐసీ చైర్పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు. 2022లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు పర్యాటక శాఖ దక్కింది. చేరినప్పటికీ రోజాకు సొంత నియోజకవర్గమైన నగరిలో గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయి. వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు సురేష్ రెడ్డి, శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతిరాజు, పుత్తూరు అమలుతో పాటు ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతితో మంత్రి రోజాకు విభేదాలున్నాయి. చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు పదవితో పాటు గతంలో నగరి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన శాంతికి ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి రోజాకు తెలియకుండానే దక్కాయని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం రోజా వ్యతిరేకులను ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. రోజా నగర్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం రోజాకు 10.5 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి.